ఈ వీడియోలో మనం యూడెస్ ప్లస్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. మనం సబ్మిట్ చేసినటువంటి స్టూడెంట్స్ మాడ్యూల్ని ఫైనల్ సబ్మిషన్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో ఒకసారి మనం తెలుసుకుందాం. ముందుగా మనం యూడెస్ ప్లస్ని మనం వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం స్టూడెంట్స్ యొక్క మాడ్యూల్ని మనం ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాల్సింది ఉంది కాబట్టి ఇక్కడ మనం స్టూడెంట్స్ మాడ్యూల్ దగ్గర మా స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇచ్చి క్యాప్చర్ ఎంటర్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి 2023-24 ద్వారా మనం క్లిక్ చేసినట్లయితే మన పాఠశాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం డాష్ బోర్డ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్కూల్ కాంప్లీషన్, ఈ డాష్ బోర్డ్ దగ్గర మనకి స్కూల్ కాంప్లీషన్ ఉంటుంది. ఆ స్కూల్ కాంప్లీషన్లో మనం మన యొక్క ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలా సబ్మిట్ చేసే ముందు ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ కంపల్సరీగా 0 అన్నీ ఉండాలి. ఇక్కడ 0 ఉన్నట్లయితేనే మనకి ఇక్కడ స్కూల్ కాంప్లీషన్ అనేది కంప్లీట్ అవుతుంది, లేదంటే అది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి మన పిల్లలకి ఇంకెవరు కూడా పెండింగ్ లేకుండా ప్రతి ఒక్కరిది కూడా మనం అప్డేట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది మనం చేయగలుగుతాం. లేదంటే ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ మనకి ఎవరైతే స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇంకా ఇన్కంప్లీట్ కాకుండా ఉంటాయో వాటిని మనం మళ్ళీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రం మన ఫైనల్ సబ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ అనేది చేయగలుగుతాం. అలా 0 ఉన్న తర్వాత మనం ఇక్కడ డాష్ బోర్డ్లో ఇక్కడ స్కూల్ కంప్లీషన్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి టోటల్ స్టూడెంట్స్ యొక్క మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఎంతమంది టోటల్ స్టూడెంట్స్ మనకి చూపిస్తుంది, అదేవిధంగా కంప్లీటెడ్ ఎంతమంది చూపిస్తుంది, అదే ఇన్ ప్రోగ్రెస్ ఎంతమంది ఉందో కూడా చూపిస్తుంది. సో ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్ దగ్గర ఇంకెవరైనా మనకి ఉన్నట్లయితే వాటిని మళ్ళీ కూడా మనం స్టూడెంట్ మాడ్యూల్లో మళ్ళీ మనం ఆ డీటెయిల్స్ని మనం అప్డేట్ చేసినట్లయితే అప్పుడు మనం స్కూల్ లాగిన్లో స్టూడెంట్స్ యొక్క మాడ్యూల్ని ఫైనల్ కన్ఫర్మేషన్ చేయగలం. సో ఇక్కడ మనకు కొన్ని నోట్ కింద కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ ఏంటంటే కంపల్సరీగా మనం ఫైనల్ కంప్లీషన్ చేయాలంటే కంపల్సరీగా అంతమంది విద్యార్థులు యొక్క డేటా అనేది కంప్లీటెడ్ అయి ఉండాలి. తర్వాత కంప్లీటెడ్ అయిన తర్వాత ఒకవేళ విద్యార్థి యొక్క డీటెయిల్స్ని మన ఫైనల్ సబ్మిషన్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఏ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అయినా అప్డేట్ చేయాలనుకుంటే మనం మళ్ళీ చేయొచ్చు. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మనం స్కూల్ కంప్లీషన్ అనేది మళ్ళీ మరలా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఏం వర్రీ కావాల్సిన పని లేదు. మరలా మనం స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని అప్డేట్ చేసి మళ్ళీ మనం ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆఫ్టర్ completion in the school does the following things, then the school will be incomplete automatically.
మనం ఫైనల్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఈ కింద ఇచ్చిన 4 పాయింట్లు ఏది కూడా కంప్లీట్ కానట్లయితే మళ్ళీ అది ఇన్కంప్లీట్ కిందకు వస్తుంది. ఇంకెవరైనా కొత్తగా పాఠశాలలో ఒక విద్యార్థిని చేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ని ఇచ్చి మనం విద్యార్థిని జాయిన్ చేసుకున్నట్లయితే మన యూడేస్లో మనం ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ ఇది ఇన్కంప్లీట్ కిందకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మరలా మనం దాని స్కూల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం బ్లాక్ లెవెల్లో ఎవరైనా స్టూడెంట్ని మన స్కూల్ లాగిన్లో యాడ్ చేసినట్లయితే అది మళ్ళీ ఇన్కంప్లీట్లోకి మారిపోతూ ఉంది. కాబట్టి మళ్ళీ మనం దాన్ని కంప్లీషన్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ స్టూడెంట్ మనం జాయిన్ చేసినా కూడా అదేవిధంగా క్లాసు సెక్షన్ షిఫ్ట్ చేసినా కూడా ఇన్కంప్లీట్లోకి వెళ్ళిపోతుంది. అంటే 3rd క్లాస్ నుంచి 4th క్లాస్కి సెక్షన్ ఏ సెక్షన్ బికి ఇలా మనం షిఫ్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇన్కంప్లీట్లోకి వెళ్ళిపోతుంది. సో అది మనం ఎడిట్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ స్కూల్ కంప్లీషన్ చేసినట్లయితేనే మనకి ఫైనల్ సబ్మిషన్ అనేది అవుతుంది. అంతవరకు అది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ సమ్మరీ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్లో మనం క్లిక్ చేసినట్లయితే ఇది స్కూల్ ఎన్రోల్మెంట్ కార్డ్ అనమాట. ఇక్కడ మనకి బాయ్స్ గర్ల్స్ అదే ట్రాన్స్జెండర్స్ టోటల్ ప్రతి కేటగిరీకి ఇక్కడ మనకి డీటెయిల్స్ అని ఉంటుంది. ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ డీటెయిల్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి కమ్యూనిటీ పరంగా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇది మనం సేవ్ చేసుకుని ఉంచుకున్నట్లయితే ఫర్దర్గా మనకి ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డిక్లరేషన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సబ్మిషన్ అనేది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంప్లీట్ డేటా అనేది మనకి అడుగుతూ ఉంది. ఇక్కడ మనకి సబ్మిట్ చేసినప్పుడు కూడా ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఇంతకు ముందు ఏదైతే చెప్పుకున్నామో అంటే మనం కంప్లీషన్ చేసుకున్న తర్వాత కూడా మనం డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మరలా మనం వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సెక్షన్ మార్చేటప్పుడు సెక్షన్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, క్లాస్ని షిఫ్ట్ చేసుకోవచ్చు, న్యూ స్టూడెంట్ని యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ లేబుల్ నుంచి మనం యూడీస్ కోడ్ ద్వారా మన పాఠశాలలో పిల్లవాడిని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న ప్రతిసారి కూడా మనం ఫైనల్ కంప్లీషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి నో ప్రాబ్లం, మనకు కంగారు పని లేదు. కాబట్టి ఇది మనం ఓకే దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డేటా కంప్లీషన్ డేట్ అండ్ టైం కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మనం మన స్టూడెంట్ యొక్క స్కూల్ మాడ్యూల్ని మనం ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేసుకుంటాం.